ఓ దేవా మహానుభావ నమస్కారం. ఓ ప్రతిపక్షం వారా? ఓర్ని టెంట్ కూడా ప్రతిపక్షం ఏంటి? నీ పక్షమే కదా. ఆ యదనా యాదగిరి వల్ల మా పార్టీ పరువు కాస్త మున్సిపాలిటీలో కలిసిపోయింది కదా. పార్టీ పరువు అంటున్నారు, తమరు ఏ పార్టీనో? ఓర్ని టెంట్ కూడా మా పార్టీ చల్దా? ఆహా, ఏం లేదు, ఇప్పటికే 10 పార్టీలు మారారు కదా, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారా అని. అవును కదా, మన ప్రజల పార్టీ తొండపోతు గుర్తాం. కరెక్ట్, మీకు అదే సూటబుల్ గుర్తు. చూడు దేవా, జనంలో ఐఎస్ఐ ముద్రలను నేను అంటోడు మా పార్టీ కావాలయ్యా. సిగ్గుడిచి చేతులు పట్టుకుని అడుగుతున్నా, కాదనబాక, నా అయ్యో కదా. మీ దున్నపోతు గుర్తు పార్టీలో చేరాలంటే నాదో చిన్నపాటి విన్నపం. ఓ నీ టెంట్ గోలా, అదేదో చెప్పకూడదు. నిన్న జరిగిన చీటర్ సుబ్బయ్య మర్డర్ ఆ యాదగిరిగాడి మనుషులే చేశారని మీరు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. మీరు చెబుతాను అంటే నేను మీ పార్టీలో చేరతా. ఓ నీ టెంట్ గోలా, ఇంతేనా? అలాగే చేద్దాం. ఇలాంటిది ఏదో ఉంటదని వాడిని కొంతకాలం అండర్ గ్రౌండ్ లో ఉండమన్నాను. వాడేమో నన్ను ఎదవం చేసి బూతులు తిడుతున్నాడు. ఇక నువ్వేం చెప్తే అది. దేవా మరి దున్నపోతు మీదకేగా వారిని టెంట్ గోల, నీ కొమ్ములతో ముందా యాదగిరిగాడిని కుమ్ముడు కొమ్ము, నీ వెనకమాలే నేను వస్తున్నా. అమ్మయ్య, జోకర్ గాడికి స్పీకర్ పదవి దొరికినంత ఆనందంగా ఉందయ్యా. మరి నేలా ఇదిగో దేవా, ఇంకేం ఆలోచించబోకయ్యా. నువ్వు వెంటనే మా దున్నపోతు పార్టీలో చేరిపోతాను అంతే. సుబ్బయ్య గారిని మర్డర్ చేసింది ఆ యాదగిరి మనుషులని, ఆస్తి అనుకోండి ఆ యాదగిరి నడిపిస్తున్నాడని కోర్టులో చెప్పి ఆడికి లైఫ్ వేయిస్తా. మన పార్టీ కొమ్ములతో కుమ్మేసి ఆడి చేత అమీర్పేట సెంటర్ లో అల్లం మురపాయి మీద చేస్తావు కదా. ఇక నువ్వు మా దున్నపోతు మీదకి ఎక్కాలి. మరి అదేనయ్యా మన పార్టీలోకి ఉంటావరే. ఏరా, అమీర్పేట సెంటర్ లో నాతో అల్లమురాబా అమిస్తాబే మంత్రాల మినిస్టరు రాణిగంజ్ లో రొట్టెలు అమ్ముకునే బ్రతికే నా యాన్ని తీసుకొచ్చి మినిస్టర్ని చేస్తే మా పేగులో లెక్క పెడతావా? నువ్వు దున్నపోతు గుర్తు పార్టీ పెట్టినప్పుడే అనుకున్నాను రా నీ కొమ్ములు మొలసాయని, కానీ ఆ కొమ్ములతోనే మమ్మల్ని పొలుస్తా అనుకోలేదు. మాకే నమ్మక ద్రోహం చేస్తావా? టెంట్ గోలా ఏందా ద్రోహం చేశానంట? కుంటుకూర ఉంటే అంత పోతే అంత, ఉన్న దగ్గర నుంచి దానా ఖర్చు కదా. ఇదిగో నేను మాట చెప్తా, నువ్వు వెళ్ళి ఆ దేవా కాలం తోడు, నేను రికమెండేషన్ చేస్తా. ఆ దేవా కింద ఏదో పేటకి ఆకురోడు ఇలా బతికే వచ్చు. ఏమంటావు మరి? ఏం చెప్తావరా బయట? మంత్రి గారు ఇప్పుడే హార్ట్ అటాక్ చచ్చిపోయారు కదా సార్. పాలిటిక్స్ లో మంచిగా పైకి వస్తావు, తీసుకోపో. చెత్తలో పడగలను తీసుకొచ్చి మెత్తలో పడగబెడితే కత్తలే పొడుస్తున్నారు. బావా, ఈసారి నువ్వు ఎవరిని సపోర్ట్ చేయలేదు. నువ్వే ఎమ్మెల్యేగా నిలబడిపో. అప్పుడు పదవి పవరు రెండు మనమే. మనం నిలబడితే జనం ఓట్లు వేస్తారా బామర్ది? లేకపోతే మనం వేసుకుంటాం. ఓట్లు మనం బగ్గింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రిగ్గింగ్ చేసుకుంటే చాలు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదు కదరా. అంతేనా బావా? నువ్వు అసెంబ్లీలో ఎప్పుడు ఏది మాట్లాడినా ఆఖరికి మనవ చేసుకుంటున్నాను అను. జనాలతో ఏదైనా చెప్పావనుకో తెలివి చేసుకుంటున్నాను అను. మన ఇష్టం లేని విషయం అనుకో ఖండిస్తున్నాను అను. అంతే. మరి ఇరుక్కునే విషయం అయితే నో కామెంట్స్ ప్లీజ్ అను. సచ్చిన మంత్రి దశావతారం దయ్యమై పట్టినాడ్రా, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నావు. చూడదేవా, వాడు రౌడీగా ఉన్నప్పుడే జనాలు రక్తం తాగేవాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే ఊరంతా వల్లగాడు చేస్తాడు. అవును, ఆడికి పదవి దొరికిందంటే కోతి చేతికి సారా బాటలు దొరికినట్టే. దేవా, దీనికొక్కటే పరిష్కారం, నువ్వే వాడికి పోటీగా నిల్చోవాలి. నేనా? అవును, ఆ యాదగిరి గారికి ఎదురు నిలబడాలంటే నువ్వే కరెక్ట్. నువ్వు నామినేషన్ ఇస్తాడు, ఇత్తిదా చేసుకుంటాడు. ఈ నిర్ణయం కేవలం మన గురించి చెప్పడం లేదు, మొత్తం సిటీ గురించి ఆలోచించి చెప్తున్నాను. ప్లీజ్ కాదనకు దేవా. కాదనకు దేవా. కలెక్టర్ గారు, మా బావ ఎమ్మెల్యే అయిపోయినట్లే కదా? డిక్లేర్ చేయడానికి ఇంకా టైం ఉంది కదండి. మాకు ఆపోజిషన్ లో నిలబడడానికి ఎవరికి సార్ దమ్ములున్నాయి? ఎవడైనా నామినేషన్ వేయడానికి వస్తే వాడి చేయ నరికేము. వాడి చర్మంతో మన వాళ్ళకి పార్టీ బ్యాడ్జీలు కుట్టిద్దాం బాబార్ది. ఏంద్రా వీడొస్తున్నాడు?
నామినేషన్ గిట్లా ఎన్నికి వస్తుడా? అవునా వేసామంటావా? ఏంద్రా వేసేది? దగ్గర పోతే చిరి కారం పెడతాడు. సప్పుడు చేయకుండా గమ్మన్నాడు. ఓహో, నువ్వు నాకు పోటీగా నిలబడుతున్నావా? పొరపాటు యాదగిరి, నీతో పోటీకి నా లెవెల్ అక్కర్లేదు. మా బాబాయ్ ఎంకై చాలు. ఏంది? వీడు నాకు పోటీయా? కప్పులు గడుపుకుండేవాడు ఎమ్మెల్యేనా? పొట్టినాయలా? ఈ చక్కపక్క సువాడం కదబ్బ నీకు తెలవదురా పట్టోడా. లాల్ బహదూర్ శాస్త్రి హైట్ అంత, నెపోలియన్ బోనాపార్టీ హైట్ అంత, తెలుగు మంజం వీరుడు అల్లూరు సీతారామరాజు హైట్ అంత, సచిన్ టెండూల్కర్ హైట్ అంత. 5'2" రా, మందే 5'2". ఏంటి అలా చూస్తున్నావు? ఈ కప్పులు కడిగేవాడు ఎమ్మెల్యే ఏంటనా? చెప్పులు కుట్టేవాడు అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడరా. అయినా మీకంత జనరల్ నాలెడ్జ్ ఎక్కడలే. ఇలా తప్పులు చేసేవాళ్ళ కంటే కప్పులు కడుక్కునే నాలంటోడే బెటర్ మా దేవా ఐడియా. అయిపోయావురా, నువ్వు అయిపోయావు. నువ్వు కడుక్కునే కప్పుల్లోనే నిన్ను కలుపుకొని తాగేస్తాను. ఏంట్రా నువ్వు తాగేది? నా నెక్కర్ జేబులో లెక్కర్ బాటిల్. శభాష్ బాబాయ్. చక్రపక్క సువాడు వెంకయ్య జిందాబాద్. చక్రపక్క సువాడు వెంకయ్య జిందాబాద్. వాడు వెంకయ్యకే మీ ఓటు. సువాడు వెంకయ్యకే మీ ఓటు. కప్పులు కడుక్కుండే నాయలు నా మీద కక్కినట్టు మాట్లాడతాడా? ఎంత ధైర్యం వాడికి? బావా, ఈ రోజు ఆ కప్పులు కడుక్కునే వెధవ మనకి పోటీగా నామినేషన్ వేశాడు. మనకని సైలెంట్ గా కూర్చున్నాం అనుకో, అమ్మా బాబు అని మనం ఎదుర్కొంటే అడుక్కుంటాడే బిచ్చా, ఆడు నామినేషన్ వేస్తాడు. మనం చిటికేస్తే గుండెలు ఆగే నాయళ్ళంతా ఆ దేవాగాడి వెనక చేరి మన ముందు కాలర్ ఎగరేస్తున్నారు బామర్ది. మనమేంటో వాళ్ళకి చూపించే టైం వచ్చింది బామర్ది. ఆ కప్పులు గడిగే వాడిని నరికి పారేయండి. ఆ మర్డర్ చూసి మనకి ఎవ్వరూ ఎదురు నిలబడరు. సిటీ మొత్తం భయంతో వణికిపోవాలా. ఓటేయని ప్రతి ఒక్కడికి అదే గతి పడుతుందని చెప్పండి. ఈ ఎలక్షన్ లో మన గెలుపు ఆ దేవాగాడి అంతానికి మలుపు కావాలా. వెళ్ళండి. ఎవర్రది? హలో దేవా, ఆ యాదగిరి మనుషులు నన్ను చంపడానికి తరుగుతున్నారు. ఎక్కడున్నావు బాబాయ్? అశోక్ నగర్ సెంటర్ పబ్లిక్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. అశోక్ నగర్. ఇటు పోయిరా. అడు చూడు.
జీబీలో లిక్కర్ తాగమన్నావుగా, రక్తం నీ రక్తం తాగుతారా? బాబాయ్ బాయ్ భయపడలేదు దేవా. ఉషా వాడి ముఖం మీద ఉషా. దేవా దినం చేయాలి. దినమా? నాది కాదు, ఆ యాదగిరి గారి. బాబాయ్ 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 యాదగిరి వాడిని చంపక. వాడిని ఇక్కడ చంపుదే వాడు ప్రజల్లో దేవుడైతాడు. మనం ఏంటో తెలియకుండా పోతుంది. వాడు ఏ ప్రజల్లో చైతన్యం తేవాలని చూశాడో, ఏ ప్రజల మధ్య దేవాగా ఎదగాలని చూశాడో ఆ ప్రజల మధ్య చంపుదాం. దాన్ని చూసి ఆ ప్రజల్లో పుట్టిన చైతన్యం చస్తుంది. తీసుకెళ్లి బండి కట్టండ్రా. ఇదిగోరా మీ నాయకుడు, ఇదిగో మీ దేవా. వీడిని చూసే కదరా ఇన్ని రోజులు ఈ యాదగిరి దాదాగిరి పొట్టేల్లా దిగున్నారు. వీడిని చూసే కదరా నన్ను గాలి కొట్టుకుపోయే గడ్డి పరక్ కన్నా హీనంగా చూశారు. ఇప్పుడు ఎవడ్రా మిమ్మల్ని రక్షించేది? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడ్డంగా నరికితే ఆపే దిక్కెవర్రా? ఎవడ్రా వాడు? దేవా చల్ చల్. ఇదిరా మీ గతి. ఇక మీదట నన్ను ఎవడు ఎదిరించినా వాడి బ్రతుకు ఎంత దారుణంగా ముగుస్తుందో ఈ దేవా చావుతో మీకు తెలుస్తుంది. మీ ఇంట్లో దీపం వెలిగించినప్పుడల్లా వాడి చితిమంటలు గుర్తు రావాలి. అందుకే వాడిని మీ కాలనీలోనే మీ కళ్ళ ముందే చంపబోతున్నాను. రేయ్ యాదగిరి గారు దయచేసి మా తమ్ముడిని వదిలిపెట్టండి సార్. మీ కాళ్ళు మొక్కుతాను సార్, వదిలిపెట్టండి సార్. నీ బాబు ఒకసారి మొక్కాడు, చచ్చాడు. వీణ్ణి నాకు తలకొరిగా తయారు చేశాడు. మళ్ళీ ఆ అవకాశం అయ్యేదలుచుకోలే. అయ్యా అయ్యా మా దేవాన్ని వదిలేయండి అయ్యా. మీకు హప్తాలు తందాలు సక్రమంగా కడతాం. మా దేవాన్ని వదిలేయండి అయ్యా. వదిలేయండి. మా దేవాన్ని మాత్రం చంపకండి. మీరేం చెప్తే చేస్తా బాబు. మీకు కావాలంటే మా ఇల్లు వాకిళ్ళు వదిలేసి ఈ ఏరియా మీకు ఇచ్చేస్తాం. మా దేవాన్ని మాత్రం వదిలేయండి అయ్యా. నా గురించి మీరెందుకురా వాడి కాళ్ళు పట్టుకుంటారు? నా తల తెగిపడినా పర్వాలేదు. మీరెవ్వరికి తలంచి బతకూడదని నేను ఆశించాను. మీరు నాతోటే ఉంటారని, మీలో చైతన్యం వచ్చిందని సంతోషించాను. కానీ ఇలా ఎండు టాకుల్లా వాడి పాదాల దగ్గరే పడి ఉంటారని నేను అనుకోలేదు. వద్దురా రే!
ఒక కాకిని చంపితే 100 కాకులు దండెత్తుకొస్తాయి. పిల్లిని కూడా బంధించి కొడితే పులిలా తిరగబడుతుంది. పశువుల్లోనూ పక్షుల్లోనూ ఉన్న చైతన్యం మీలో లేకపోతే ఎలారా? ఎవడో రాజీనామా చేస్తే నిరాహార దీక్షలు, ఆత్మహత్యలు చేసుకోవడానికి ముందుకొచ్చే మీరు మిమ్మల్ని పీక్కు తింటున్న రాబందుల్లాంటి ఈ రౌడీలను ఎదిరించడానికి ఎందుకు ముందుకు రారా? నడిచే శవాల్లా ప్రాణం లేని మనుషుల్లా బ్రతుకుతున్నారే, అదేరా తప్పు. ఏ దొంగ అయితే ఒకే రోజు దోపిడీ చేసిపోతాడు. ప్రతిరోజు దోపిడీ చేస్తున్న వీడి దుర్మార్గాలను ఎందుకురా భరిస్తారు? మీకోసం కాకపోయినా మీ పిల్లల కోసం తిరగబడండి రా, తిరగబడండి. వీళ్ళలో మార్పు రా దేవా, వీళ్ళలో మార్పు తేవాలన్న నీ జీవితం మారిపోయింది. అరే, మతం లేని మనిషి ఉండొచ్చు, భాష లేని దేశం ఉండొచ్చు, కానీ వీళ్ళలో భయం లేని మనిషి ఉండడు దేవా, ఉండడు. మీరెదురు తిరక్కండి. భయం అనే చీకటి గదిలో ముసుగేసుకుని నిర్భయంగా పడుకోండి. ఇలాంటి దేవాలు ఎంతమంది చేస్తే మీకేంటి? మీ పెళ్ళాం పిల్లలు ప్రాణాలతో ఉంటే చాలు. ఏంది రెచ్చగొడుతున్నావా? రెచ్చగొడితే కాదే, వీళ్ళంతా పిరికి పందలు. వీళ్ళందరికీ ఒక బూత్ సీన్ చూపిస్తా, అప్పుడే రెచ్చిపోతారేమో. చూపిరా. జానడంత లేవు, నాకే ఎదురు తిరుగుతావరా? ఎదురు తిరగటం కదా, నీ ప్రేమలు తీస్తారు. జై బజరంగ బలి. ఎదేరా లేరా, నువ్వు గూండావి. 10 మంది పని పాట లేని పోరంబోకుల్ని వెంబడేసుకుని తిరిగినంత మాత్రం నువ్వు పెద్ద గూండా అయిపోయావురా. చూడండి, వీణ్ణి బాగా చూడండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని భయపెట్టి దోచుకున్న యాదగిరి, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుని ఈ సిటీని దోచుకుంటున్న యాదగిరి. యాదగిరి, 1000 మందికి పాఠాలు నేర్పిన మా నాన్నని కుక్కని చేసి అర్పిస్తావా? ఇప్పుడు నువ్వు అరవరా, పిచ్చి కుక్కల అరువు, అరువా! మరుగరా, మరుగు. అట్లనే నువ్వు చెప్పినట్టు చేస్తాను దేవా. ప్లీజ్ నన్నేం చేయకు. మరుగు ప్లీజ్. పిచ్చి కుక్కల మొరగాలి. పిచ్చి కుక్కల మొరగురా. ఇంకా పిచ్చి కుక్కల. కోళ్ళు, కుక్కలు, ఆఖరికి సందుల్లో గొంతుల్లో తిరిగే పందులు కూడా వాటి తిండి అవే ఎత్తుకుంటాయిరా. మరి మీరు ఈ అమాయక జనాన్ని పీడించుకు తింటున్నారా? ఈ ప్రజలంతా ఒక్కసారి గొంతెత్తి అరే అని అరిస్తే ఆ అరుపుకి గుండాగి చస్తారా? నన్ను వదిలేదేవా, ప్లీజ్ ప్లీజ్. చూడండి, రౌడీ అనేవాడు ప్రత్యేకంగా పుట్టడు. వీడికి 2 తలలు, 8 చేతులు, 4 కాళ్ళు లేవు. వీడు మనలాంటి మనిషే. వీడు కత్తి పట్టిన రోజే మీరు ఓ కత్తి పట్టుకుని ఉంటే, వీడు మీ జుట్టు పట్టుకున్న రోజు మీరు వీడి పీక పట్టుకుని ఉంటే, రౌడీ అనేవాడు అసలు పుట్టేవాడే కాదు. మనల్ని కొట్టినా వీణ్ణి కొట్టినా వచ్చేది రక్తమే. చూడండి, చూడండి.
చచ్చిపోయాడు దేవా, వాడు చచ్చిపోయాడు. తప్పు. జై కొట్టవలసింది నాకు కాదు, మీలో పుట్టిన ఈ చైతన్యానికి జై కొట్టండి. ఎవడికెవడో నాయకులు కాదు, మీకు మీరే నాయకులు. మంచి చేసే ప్రతి వాడికి అందరం కలిసి జై కొడదాం, చెడు చేసేవాడిని అందరం కలిసి ఏరిపారేద్దాం. గుండా ఇజానికి ఎదురు తిరిగే ప్రతి వాడిని అభినందిస్తాం.